జైపూర్ బాధితురాలి కుటుంబానికి సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాలి. న్యాయం చేస్తామని ప్రభుత్వం అంటోంది. ఎంతవరకో చూడాలి. బీఎస్సీ పూర్తి చేసినటువంటి డిగ్రీ పూర్తి చేసినటువంటి అమ్మాయి రేషు గుప్తా ఎలాంటి భేషజాలకి పోకుండా తన కుటుంబాన్ని పోషించేందుకు మోమో బండి నడుపుతా ఉంటే 27 ఏళ్ల అమ్మాయి జూన్ 19, 2026 జరిగిన రోడ్డు పక్కన క్లీన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఆమెకి సంబంధించిన వాహనాన్ని ఇసిరి అవతలకి లాగేటటువంటి క్రమంలో ఆ ఆయిలు, ఆ వాటరు వచ్చి మీద పడటంతో దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది. వీఐపీ కాన్వాయ్ కారణంగానే పోలీసులు బండిని తొలగించమని ఒత్తిడి చేశారని చెప్పి ఆ అమ్మాయి చెప్తోంది. స్టీమర్లోని మరుగునీరు ఒంటి నిండా పడ్డది. ఒక ఆడపిల్ల మీదన నాకు ఎంత దారుణంగా ఉందో చూడండి అంటూ సీసీటీవీ ఫుటేజ్ చూపెడుతోంది. అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో ఇట్లాంటి అంశాల మీదన పూర్తి స్థాయి ఒక నిర్ణయం లేకుండా వేగ్గా చర్యలు తీసుకునేటటువంటి వాళ్ళ మీదన భరతం పట్టాల్సిన అవసరం ఉంది.